1,00,000 కోట్లు కేటాయించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా జరగదు. గతంలో చూసుకున్నట్టయితే 9,000 కోట్ల నిధులు గత ప్రభుత్వం దారి మళ్లించింది. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేటాయించడం పట్ల ఈ వర్గాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వర్గాలకు ఒక స్వర్ణయుగం. రాష్ట్ర బడ్జెట్ 2026-27 సంబంధించి నిన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా 3,32,207 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుస్థిరమైన అభివృద్ధి సాధించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 32,207 కోట్లు సంబంధించి ఈరోజు నిధులు కేటాయించడం, విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం పట్టే లోకేష్ బాబు యొక్క కమిట్మెంట్ దీంట్లో కనబడుతుంది. 51,000 crores బడ్జెట్ కేవలం వ్యవసాయానికే పెట్టడం జరిగింది. అంతేకాదు పెన్షన్స్ విషయం కానీ, ఎస్సీ బీసీ సంక్షేమం కానీ, ఈ రకంగా మొత్తం చూసుకుంటే 3,32,000 కోట్ల బడ్జెట్లో 92,000 కోట్లు సంక్షేమానికే పెడుతుంది. పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము. మౌలిక వసతుల కల్పనలో పెద్దపీట వేస్తూ భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నాం. అడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం వీటన్నిటికి కూడా పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం 50,000 కోట్ల పైచీలకే బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీల కోసం, దళితుల కోసం 22,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. గతంతో పోలిస్తే ఇంకా బడ్జెట్ని ఇంకా మెరుగుపరుస్తూ అన్ని వర్గాల వారిని కలుపుకెళ్లే ఈ బడ్జెట్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరినీ కలుపుకెళ్తూ మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకున్న దశలో ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క ఆకాంక్షలన్నీ మాకు తెలుసు, మీ ఆశలు మాకు తెలుసు, మీ ఆలోచనలు మాకు తెలుసు. జవాబుదారితనంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఇదే ప్రేమ అభిమానం చూపించండి ప్రజలారా, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.